ప్రస్తుత పరిస్థితులు తండ్రి ఏ విధంగా ఉన్నాయో మీ వాక్యపు కళ్ళద్దాల్లో నుంచి మాతో మాట్లాడండి. జరుగుతున్న తండ్రి సిలువను గూర్చిన ధ్యాన కూడికల్లో కూడా ఎలాంటి వ్యక్తిత్వాన్ని మేము అవలంబింపజేసుకోవాలో మాకు నేర్పించండి. కేవలం వచ్చి శ్రోతలుగా కూర్చుని వెళ్ళిపోక వినబడుతున్న మాటలు తండ్రి మీవని గ్రహించి ఏమి నేర్చుకోవాలో ఏమి వదులుకోవాలో, ఏ విషయంలో తండ్రి మా ఆధ్యాత్మిక స్థితిగతులు పెంచుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. నా మేధాశక్తితో కాక మీ ఆత్మ నడిపింపుతో ప్రతి మాట పలకగలగడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ ఈ కష్టము ఈ ప్రయాస తండ్రి సంఘాన్ని వారి యొక్క సామర్థ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి కాక సంఘంలోనికి నూతనమైన ఆత్మలు రావడానికి సహాయం దయచేయండి. పరోక్షంగా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. కళ్ళ ముందు ఉన్న వారితో ముఖాముఖిగా మీరు మాట్లాడండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వరకు పాటలు పాడిన తమ్ముళ్ళని, నాయకుల్ని, సంగీతకారులను వారందరినీ కూడా తండ్రి మీ వాక్యంలో మరింత మెలకువ దయచేస్తారని అర్థిస్తాం. క్రీస్తున్నామని ప్రాణం సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక సుమారు మొదటి 4 వచనాలు చదువుకుందాం. 5 వచనాలు చదువుదాం. తిమోతికి రాసిన రెండో పత్రిక క్షమించండి 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. యాలి అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇంకెవరో అటు ఇటు తిరగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా లేదా? ఓకే. చదివిన వాక్యము తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుందాం, మనకేమన్నా అర్థమైందా? మన తలకాయ మనకేం అర్థం లేదు కానీ చదివి దేవుళ్ళో ఉన్నామని భ్రాంతికి గురవుతూ ఓ గంట ఇక్కడ గడిపేసి వెళ్ళిపోతే మనకేమి ఎరగదీసే కార్యక్రమాలు మన జీవితంలో ఏమీ జరగవు. ఈడెవడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి, నేను ఇంతే మళ్ళీ చెప్తున్నాను. బయట గుడులకి గోపురాలకి వాళ్ళ నమ్మకాలకి విశ్వాసాలకి వాళ్ళ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఒక గంట గడిపొస్తే మంచి జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. అలాగా అది వాళ్ళ ఫిలాసఫీ. కానీ మన దగ్గరికి వచ్చి 2 పాటలు పాడేసి గట్టిగా మ్యూజిక్ కొట్టేసి గట్టిగా పాటలు పాడేసి ఒక గంట మీరు అలాగేలా ఊగేసి వెళ్ళిపోతే ఏమీ వరగదు. మరి ఎట్లా అండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకంటే చదివింది అర్థం అవ్వాలి. ఆ వాక్యం మనకు అర్థమైతేనే ఈ దేవుడేంటో నీకు అర్థమవుతాడు. ఈ దేవుడేంటో నీకు అర్థమైతేనే నువ్వేంటో నీకు అర్థమవుతావు. నువ్వు నేనేంటో మనకు అర్థమైతేనే ఏం అడగాలో ఏం అడగకూడదో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో మనకు అర్థమవుతుంది. అందుకే మనందరం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు ఏంటి దాని సంగతి తెలుసుకునేంత వరకు ఆతృత ఉండాలి మనకి. కానీ బాధ ఏంటి చెప్పిన, ఒక గంట వాక్యం చెప్తే వింటారు లేదో నాకు తెలియదు, కానీ ఒక గంటకి నిలబడిన సోది చెప్తే వింటా. నేను పలానా రోజు ఊరు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది,
ఆ రోజు విమానంలో ప్రయాణం చేస్తున్నాం, విమానం రెక్కూడిపోయిందా, ఏమైంది? నేను పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు నేను ఎలా చూశానంట, ఎలా చూసావు? అలా చూసా. ఇలాంటివన్నీ చెబితే ఇంట్రెస్ట్గా వింటారేంట్రా? మా చిన్న అమ్మాయి ఎలాగా, మా పెద్ద అమ్మాయి అలాగా. నేను అమెరికా వెళ్ళినప్పుడు పాస్టర్ అమ్మగారు నేను చూసినప్పుడు, ఆవిడ కూడా నన్ను చూసినప్పుడు ఇలాంటి సోది చెబితే వింటారు. దీనివలన ఉపయోగం ఏమీ లేదు. ఎలాంటి బోధ వినబడే పులిపేటలు ఎక్కడైనా ఉంటే నేను మొమ్మటలను ఎక్కడ చెప్తాను, లెగిసి వెళ్ళిపోతాను. టైం పాస్ చేసేవాడు ఎవడైనా అలా మాట్లాడితే వినకండి. మీ సమయం వేస్ట్, మీ కష్టం వేస్ట్, మీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించే, సమయాన్ని దొంగిలించే దొంగల వీళ్ళందరూ వీళ్ళ మాటలు వినకండి దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? అపాయకరమైన దినవల్లో ఉన్నాం. ఈ ఎండ్ ఆఫ్ డేస్ ఏవైతున్నవి అపాయకరమైన దినములు, అంత్య దినాలు, ఇవి భయంకరమైన దినాలు. ఈ దినాల్లో మనుషుడుగా లేడు. వాడు ఎలా ఉన్నాడు? మెల్ట్ అయ్యాడు, కల్ట్ అయ్యాడు. వాడు దేవుని స్వరూపంలో చేయబడిన వాడైనను వాడి విధి విధానాలు, బుద్ధి పరిపక్వతలు మారిపోయాయి పూర్తిగా. ఈరోజు ఉన్నవాడు ఈరోజు ఉన్నట్టు ఉండలేదు, రేపు ఉన్నవాడు రేపు ఉన్నట్టు ఉండలేదు. ఈరోజు చుట్టంలా ఉండలేదు, ఈరోజు స్నేహితులా ఉంటాడు. ఎందుకు ఎలా మారిపోతున్నారు? ఎందుకు ఈ నేర సంఖ్య సమాజంలో పెరుగుతుంది? రాస్తున్నాడు అక్కడ, ఎందుకు పెరుగుతుంది? అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో. ఆమెననే వెళ్ళిపోకు, తెలుసుకో. నీ ఎదిరింటోడు ఎలాటోడో, పక్కింటోడు ఎలాటోడో, ఎలాటోడో, పొల్ల ఎలాటోడో, ఈ సమాజంలో పెద్దోళ్ళు ఎలా ఉన్నారు, పరిపాలకులు ఎలా ఉన్నారు, ఈ చదువర్లు, గురువులు, విద్యా వ్యవస్థలు, ఈ సోషల్ మీడియా ఇదంతా ఎలా ఉందో తెలుసుకో. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి ప్రభు అంటే, నా వాక్యంలో నుంచి వీళ్ళందరినీ తెలుసుకో. ఈ సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఈ వాక్యపు పరిధిలో నుంచి నువ్వు తెలుసుకో. ఎలా అనగా వాళ్ళ లిస్టు రాస్తున్న చూడండి, ఇది డిసీజుల కన్నా డేంజర్, జబ్బుల కన్నా డేంజర్, మనసుకున్న భయంకరమైన రోగాల కన్నా కనమని రోగాలు ఇవి. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియ. మంచి సొక్క వేసుకుంటే చూడలేని మనుషులు ఉన్నారు ఈ సమాజంలో. నువ్వు మేడ మీద మేడ కట్టుకుంటే చూడలేని పక్కింటలు ఉన్నారు నీ పక్కన. నువ్వు మంచి కర్రీ వండుకుంటే చూడలేని వాళ్ళు ఉన్నారు. నువ్వు మంచిగా అలంకరించుకుంటే నువ్వు చూడలేని వాళ్ళు ఉన్నారు. ఈ సమాజం స్వార్థపి. నువ్వు నడుస్తుంటే ముందు నీకు గుడ్ మార్నింగ్ చెప్పి, నువ్వు నడుస్తుంటే ఎదురు నీకు ప్రైజులాడు చెప్పి, వెనక్కి వెళ్ళి మూతు పక్కకు తిప్పి నేను ఎటకారం చేసే స్వార్థపరులు ఉన్నారు. చూస్తున్నవన్నీ నిజాలు కాదు, కనబడుతున్నవి అందరు మనుషులు పై రూపాలు నిజాలు కాదు, లోపల ఇంకోటి రన్ అవుతుంది. స్వార్థపీలు, ధనాపేక్ష. కలిసి వస్తుందంటే ఏ పోరంబోగు పని చేయడానికి కూడా వెనకాన్ని మనుషులు ఈరోజు ఎక్కువైపోయారు. పోరంబోకు అనేసి రిటర్న్ సీరియస్గా చూడకండి. పోరంబోకు అంటే చెప్తాను. పోరంబోకు అంటే పంచాయతీలో ఉన్న వాళ్ళని అడగని చెప్తారు, పెద్దలు అడగని చెప్తారు. పోరంబోకు అంటే ఎందుకు పనికిరాని ల్యాండ్ని పోరంబోకు భూమి అంటాం. ఇది మీకు అర్థమైందిగా? ఇప్పుడు చెప్పండి, ఇది బూత్ కాదు, చెప్పండి. పనికిరాని పనులు చేసి పోగేసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా? నేను మళ్ళీ చెప్తున్నాను. ధనాపేక్ష ఎంత ఎత్తుకు ఎదిగిందంటే అవసరమైతే ఆడుతూ అబద్ధాలు ఆడేస్తారు, అవసరమైతే వాడికి ఏదన్నా కథ చెప్పేస్తారు, అవసరమైతే ఒళ్ళు అమ్మేస్తారు, అవసరమైతే కళ్ళు అమ్మేస్తారు, అవసరమైతే గంజా అమ్మేస్తారు, అవసరమైతే సారా అమ్మేస్తారు, ఏదన్నా చేస్తారు. మొత్తం మీద రాత్రికి ఎదిగిపోవాలి. దీనికోసం ఏ నీచమైన పని అయినా చేస్తారు. ఇవన్నీ నేను వివరించాలనుకోవట్లేదు, కానీ ఒక పదం దగ్గర నేను రావాలనుకుంటున్నాను. అందులో నెక్స్ట్ వర్డ్ ఉంది చూడండి, బెంకములాడువారు. దీని వాడుక భాషలు ఏమంటారు తెలుసా? బెంకములాడువారు అంటే బడాయిగా ఎక్కువైపోయారంట. బింకం అంటే ఏంటి? బడాయ్. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఒక్క పదం మీద ఈరోజు ఆగుతాం మనం. బడాయ్ అంటే ఏంటి? ఏమీ లేకపోయినా చెప్పండి, ఏదో ఉందని చెప్పుకునే బడాయి. మా తాతలో నేతులు నాకారు, నెక్స్ట్ అడగండి, ఇది బడాయి. మా తాతల మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు,
నేను టమాటకాయలు ట్రై చేస్తున్నా అన్నాడు అంటే. నేను అడుగుతున్నా, ఈ బడాయి కూరలు అంతే, దీన్ని ఏమంటే బెంకమంటే సెల్ఫ్ గ్లోరీ, బడాయి, వాళ్ళు కూర్చి ఎక్కువ చెప్పుకోవడం. ఇంకా ఈ ట్రెండ్కి మాట్లాడుకోవాలి అంటే హెచ్చించుకోవడం, ఈ హెచ్చింపు పిచ్చి. ఇంకా చెప్పాలంటే ఈ జనాలను పోగేసుకోవడం. ఇంకా చెప్పాలంటే ఈ పబ్లిసిటీ పిచ్చి. ఈ జనాలు నలుగురు నా వైపు చూడాలన్నా ఈ పిచ్చి ఈ మధ్య ఎక్కువైపోయింది. అందరు నన్ను చూడాలి, అందరు నా వైపు చూడాలి. దీన్నే బడాయి కూరలు అంటే అందరు నేను బాగున్నాను అనాలి, అందరు నా వైపు చూడాలి, అందరు నన్ను పొగడాలి, నలుగురు నన్ను పొగిడి బలి ఉన్నవరా అని అనాలి. దానికోసం ఏం చేస్తారు వీళ్ళ యొక్క తాతాహాలు ఎలా ఉంటాయి? ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఎక్కువ మందిని ఆకర్షించాలని, ఎక్కువ మంది దృష్టి వాళ్ళ మీద పడాలని ఏదో పని చేస్తారు. రెండోది, అందరూ వాళ్ళని పొగడాలని, అందరూ వారిని అంగీకరించాలని ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. ఏదో సాధించినట్టు అందరూ వారిని గుర్తించాలని దాని కొరకు రాత్రికి ఏదో ఒక అన్నాంగం పడతారట. ఇప్పుడు ట్రెండ్ అదా కాదు చెప్పండి? అదే నేను అడుగుతున్నా. అందుకే చూడండి, అందరూ వేసుకున్నట్టు బట్టలు వేసుకుంటున్నారా? వేసుకోరు. ఎందుకు చెప్పినా? గుర్తింపు కావాలి. ట్రెండ్ ఏం జరుగుతుంది చెప్తున్నానండి. అంత్య దినాల్లో జరిగే సంగతులు ఇవి. అంత్య దినాల్లో జరుగుతున్న కేస్ స్టడీస్ ఇవి. పౌలు గారు రాస్తున్నారు, బెంకములు ఆడేవారంటే బడాయి కబులు చెప్పేవాళ్ళు బడాయిగా ఎక్కువైపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రెండ్ను ఫాలో అవుతుంటారంట. ఒకప్పుడు చక్కగా పండగకి ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళు బట్టలు. ఇప్పుడు బట్టలేడు చెప్పండి. ఎదర చిరిగిపోతుంది, వెనకాల చిరిగిపోతుంది, పైన చిరిగిపోతుంది, పక్కన చిరిగిపోతుంది. ఎందుకంటే బడాయి. ఆడపిల్లలు అంటే ఒకప్పుడు ఎక్కడి నుండి అరికాల వరకు ఒంటి నిండా బట్టలు కొప్పుకోవడం సంస్కృతి, గౌరవం. ఇప్పుడు జబ్బలు, పిక్కలు, నాభి, బ్రెస్ట్, నెక్, తాను కట్టుకోబోయే వాడికి చూపించాల్సినంత సమాజానికి చూపించి దానికి ఒక రీల్ చేసి అప్లోడ్ చేసి అన్నారంట, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి అన్నారు. ఏమని కామెంట్ చేయవు నీకు? నడుతుంటే అరే సిగ్గు లేదని అడుగుతారు. సిగ్గు అంటే వీళ్ళ మైండ్ సెట్ అలా ఒకటే గుర్తుపెట్టుకోండి, నలుగురు మమ్మల్ని చూడాలి, నలుగురు మమ్మల్ని పొగడాలి. దీనికి బాగా క్లారిఫ్ అడ్రస్ ఏదైపోయిందంటే గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా వేదిక అయిపోయింది. దీనికి క్లారిఫ్ అడ్రస్ అదే. అందుకే సోషల్ మీడియాలో మీరు చూడండి, రీల్సే రీల్స్. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, చదువు ఉన్నవాడు లేదు, చదువు లేడని లేదు, ముసలోడని లేదు, ముక్కోడని లేదు, బామ్మని లేదు, అమ్మాయి అని లేదు, అందరు రీల్స్ చేస్తున్నారు. అలా ఆవిడ వచ్చి డ్యాన్స్ చేసిందంట, అడగండి నన్ను. అలా ఆయన డొప్పు కొట్టాడట, ఇది పెద్ద రీల్ అయిందట. వీళ్ళిద్దరూ ఎలా చేశారని ఈ సందులో వీళ్ళు తయారైపోయారట. వీళ్ళ అరే సిగ్గుని అడుగుతున్నాను. ఒకప్పుడు భార్య భర్తలు వాళ్ళు ఇద్దరు నిలబడి నలుగురు ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి ఉండండి, అందరూ ఉన్నారు అనేవారు. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు, ఎగిరేస్తున్నారు, దారుణాతి దారుణంగా అయిపోయి నడుతున్నాం. ఇది ఏంటి? ఈ ట్రెండ్ని ఏమంటారు? ఇవి అంత్య దినాలు, ఇవి దానికి గుర్తులు. దీన్నే ఏమంటారంటే పబ్లిసిటీ పిచ్చి. ఇంకా చెప్పాలంటే హెచ్చించుకోవడం, డాంబికము, బడాయిగా ఉండడం. దీనికోసం మనుషులు అవసరమైతే ఏదన్నా చేస్తారు. ఇదొక మాయలాగా, వేవులాగా, ఇంకా చెప్పాలంటే వైరస్ కన్నా వేగంగా జనాల మీదకి వచ్చేసింది. అది ఒక పెళ్ళికి వెళ్ళినా అందరం వాళ్ళ వైపు చూడాలి, ఒక కార్యక్రమానికి వచ్చినా అందరం వాళ్ళ వైపు చూడాలి, ఒక ఫోటో దిగినా అందరం వాళ్ళ వైపు చూడాలి. అందుకే చూడండి, ఎక్కడ లేనంత పిచ్చి ఎక్కడికి వచ్చింది చెప్పనా? వాట్సాప్కి వచ్చింది. వెళ్తారు, చర్చికి వచ్చే ముందు చర్చికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఫోటోలు దిగుతారండి? ఏదైనా కార్యక్రమం వెళ్తారు, నిలబడిన ఫోటో, ఒంగొన్న ఫోటో, పడుకున్న ఫోటో, ఆనందించిన ఫోటో, శవం దగ్గర ఫోటో, శవం లేపేసినప్పుడు ఫోటో, అన్ని ఫోటోలు పెట్టేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టారట. ఏమని? ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి అని పెట్టారు. అంటే ఇదేం పిచ్చరా అంటున్నాం, ప్రతి దానికి ఫోటో. అందుకే ఈ పిచ్చెక్కువైపోయి ఈ మధ్య కుర్రగాళ్ళు ఫోటోలు ఎలా దిగుతున్నారంటే, అంతేనాళ్ళు ఎలా దిగుతున్నారంటే ఈ ఫోటోలు, మెచ్యూర్ అయిన అమ్మాయిని సామె కూర్చోబెడతారు కదా, చూసారా? కూర్చోబెడతారు కదా, అలాగే సేమ్ మిడ్ నైట్ అండిలో హైవే రోడ్డు మీద బండి పక్కన వేసి
బైక్ జారబడి కూర్చుంటాడు నేను ఇలా. అదో ఫోటో వాడికి. ఈ లోపల లారీ వచ్చి వెళ్ళిపోతే అదే లాస్ట్ ఫోటో. అదో ఫోటో. అక్కడ కూర్చోడు. ఆ కూర్చున్నందుకు ఇలాగొకటి, అలాగొకటి, ఒంగున్నది ఒకటి, తొంగున్నది ఒకటి, లేచింది ఒకటి, బండి ఎక్కింది ఒకటి, ఇవన్నీ అప్లోడ్ చేశారట ఫేస్బుక్లో, ఇన్స్టాలో. ఇప్పుడు దానికి లైక్లు షేర్లు రాకపోతారట, వీడు బాత్రూమ్ కూడా వెళ్ళడంట. అందుకే ఫోన్ కూడా ఎక్కడికి పట్టిపోతున్నారు? తినే దగ్గర పట్టిపోతున్నారు. చెప్పండి నెక్స్ట్. బాత్రూంలోకి కట్టిపోతున్నారు ఫోన్. బాత్రూంలోకి ఎందుకండి? ఉండుంటారు మీ పిల్లలు, అందుకు నవ్వుతున్నారు. బాత్రూంలోకి ఎందుకు పట్టుకెళ్తున్నారు చెప్పనా? ఒకప్పుడు పెద్దోళ్ళకి ఉదయకాలం వేళ ఇది అవ్వాలి అంటే, ఓపెన్గా చెప్తున్నాను, ఇది దాని కాలకృత్యాలు అవ్వాలి అంటే వాళ్ళకి చుట్టో, ఓ బీడీయో, ఓ టీయో, కాఫీ ఏదో తాగితే అవుతుంది. అలవాటు అది తాగుతుంది. ఇప్పుడు బాత్రూంలోకి ఫోన్ అట్టుకెళ్ళి రాత్రి అప్లోడ్ చేసిన ఫోటోకి లైక్ రాకపోతే ఆడికి రాదు. ఏటని అడగండి. ఆడి కార్యక్రమాలు జరగవు. ఇలాగైపోయిందంటే ఇది అంచె దినాలు, ఇది డాంబిక దినాలు. ఈ దినాల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా ఓ సెల్ఫీ వీడియో తీసుకుని చచ్చిపోతున్నారు. చచ్చేటప్పుడు కూడా సెల్ఫా. బయటికి వెళితే ఫోటో సెల్ఫ్, ఎక్కడ నిలబడితే ఫోటో సెల్ఫ్, బట్టలు వేసుకుంటే సెల్ఫ్, ఎక్కడ మీద చూడండి పబ్లిసిటీ. చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకుంటున్నారట. ఆ వీడియోలో ఏమంటారంటే, అమ్మా వెళ్తున్నానే, నాన్న వెళ్తున్నా, జాగ్రత్తగా ఉంటాడు, నా వల్ల ఇంకేమన్నా జరుగుంటే చెప్పండి. నువ్వు పోయేడు పోక మళ్ళీ మాకు ఎదవ బిల్డప్ పెట్టి ఆ వీడియోలో మళ్ళీ పెద్ద ఏదో దేశాన్ని ఉద్ధరించినలాగా పురుగుల మంది తాగెత్తున్నప్పుడు తాగెత్తు లేదా రైల్వే ట్రాక్ మీద కూర్చొని చచ్చిపోద్దు, లాస్ట్ వెళ్తున్నాను ఇంక జాగ్రత్తగా ఉండండి మీ అందరూ అంటున్నాడు. డాంబిక్ మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది చెప్పనా? డంబం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? బడాయి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? ఈ హెచ్చించుకోవడం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? చావు దగ్గర కూడా మనిషిని తీసుకెళ్తుంది. మనిషి చనిపోవడానికి కూడా ఇష్టపడలేదు. అందుకే చిన్నపిల్లలు లేదు, వృద్ధులను లేదు, పురుషులను లేదు. బాధాకరమైన విషయం, బయట అన్యులను లేదు, క్రైస్తవులను లేదు, అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి పిచ్చొచ్చేసింది. ఇది మనుషులు పొగడతలకి మనుషులు బాగా అలవాటు పడ్డారు. బ్రిటన్లో ఒక ప్రధాని ఉండేవాడు చాలా కాలం క్రితం, విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధాని. ఆయన దగ్గరికి ఒక రోజు వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్ వచ్చి అన్నాడట, అయ్యా మీరు ఎక్కడున్నా కానీ పబ్లిక్ చాలామంది వస్తున్నారు, మీరు ఎక్కడ నిలబడితే రోడ్డు మీద నిలబడితే రోడ్డు నిండా జనం వస్తున్నారు, అక్కడ నిలబడితే అక్కడ జనం వస్తున్నారు, మైదానం నిలబడితే మైదానం చుట్టూ జనం వస్తున్నారు, మీరు ఎక్కడుంటే అక్కడ జనం వస్తున్నారు అనగానే అప్పుడు ఈ పిచ్చోడు అన్నాడట, మై ఫ్రెండ్ నీకు విషయం చెప్పాలి, నేను ఎక్కడ నిలబడితే అక్కడ ఎంత జనం వస్తున్నారు కనుక నేను చచ్చిపోతే ఇంకా ఎక్కువ వస్తారేమో అన్నాడట. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మనుషులు బాగా వినండి, ఈ డాంబికం అంటే బింకం అంటే ఈ సెల్ఫ్ గ్లోరీ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మనిషి చనిపోవడానికి కూడా చెప్పండి వెనకాడడు. అది భయంకరమైన వైరస్ కనిపించింది, అది భయంకరమైన మాయ లాంటిది, చీకటి లాంటిది. ఇది అంచె దినాల్లో ఎక్కువైపోయింది. దీని గురించి ప్రభు ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం. ప్రభు ఏమని రాయించాడు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మిమ్మల్ని ఎక్కువ పబ్లిక్ పొగుడుతున్నారా? మీకు శ్రమ. మీకు ఫాలోయింగ్ అని పిచ్చి ఎక్కువైపోయింది. మధ్య ఇన్స్టా ఫాలోయింగ్, ఫేస్బుక్ ఫాలోయింగ్, ఇంతమంది ఫాలోయింగ్. మిమ్మల్ని ఎక్కువగా ఎవరన్నా పొగుడుతున్నారా? మీకు శ్రమ. నీ బట్టలు బాగున్నాయని పొగుడుతున్నారా? నీకు శ్రమ. నువ్వు బాగున్నావని పొగడించుకోవడానికి నువ్వు ఏమైనా పిచ్చి పనులు చేస్తావు, నీకు శ్రమ. ఈ లోకం నిన్ను పొగిడితే నీకు శ్రమ. దేవుడు చెప్తున్నాడు, ఈ ట్రెండ్ యొక్క మాటను పొగడతను కోరుకునేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి శ్రమ. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచించకండి. ఈ లోకంలో ఆశల కొరకు అవి అడియాసలు అవుతాయన్న సంగతి మైమరిచిపోయి ఇదే జీవితాన్ని పెట్టుబడులుగా పెట్టకండి.
ప్రభు చెప్తున్న మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, ఇప్పుడు పొగుడుతారు, రేపు ఎలా ముంచేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అల్లరి తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారా లేరా? కొన్ని పేర్లు అడగండి. చాలామంది చెప్పారు, వద్దమ్మా నువ్వు మంచి ఎంప్లాయీగా ఉన్నప్పుడు నువ్వు మంచి గౌరవనీయంగా వెళ్ళిపో, నీకు ఎందుకమ్మా రీల్ చేస్తావు, నువ్వు వయసు మించి చిన్న చిన్న శారీస్ కట్టుకుంటావు, ఇవన్నీ నీకు రేపు పొద్దున్న ఇబ్బంది, నువ్వు చక్కగా నీ తర్వాత విద్యార్థులకు నువ్వు రోల్ మోడల్గా ఉండాలి, నీకు ఎందుకమ్మా అంటే ఈ పెద్దమ్మంది చూడలేకపోతున్నారు అంత. అందరు మంచి చెప్పారు, పిచ్చా నీకేమన్నా, నువ్వు ఎగురుతున్నావు, నలుగురు చెప్పాల్సిన దాన్ని నువ్వు ఇలా ఎగురుతున్నావు, నీకేమన్నా పిచ్చా అని అడిగితే ఈ పెద్ద మనిషి అంది, నాకు ఫాలోయింగ్ పెరిగిపోతున్నారని మీకు కుళ్ళు కాదు అంత. ఏడ్చింది చేసింది ఇలా రీల్స్ అన్ని చేసాక ఎవరి దృష్టిలో పడకూడదు వాళ్ళ దృష్టిలో పడింది ఆ రీల్. ఏటీ పిల్ల ఎంత ఖాళీగా ఎగురుతుందన్నారు, జాబ్ చేస్తుందా లేదా రీల్స్ చేస్తుందా అంటే ఈ మధ్య ఎక్కువైపోయిందని చెప్పి నువ్వు విద్యార్థులకు ఏమి నేర్పిస్తా జాబ్ తీసి పడేశారు. గుర్తుపెట్టు, మంచి చెప్పిన రోజులు చెప్పారు అది నీకు మంచిది కాదని. ఇప్పుడు ఆ చెడ్డ డాంబికం ఏమైంది చెప్పండి? తనకు ఉన్నతమైన గవర్నమెంట్ వృత్తిని ఖాళీ చేయించేసింది. భర్త చెప్పాడట, వద్దే ఈ రీల్స్ అవి చేయకే, రకరకాల మాట్లాడుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ నాకే పెడుతున్నారు నీ వీడియోలు, కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉందంటే ఆవిడందట, ట్రెండ్ అండి అందట. ట్రెండ్ కాదే, నాకు మంట వచ్చేస్తుంది, అలా రకరకాల పొగుడుతున్నారు, వాళ్ళు ఏదేదో నేను పొగుడుతున్నారు వద్దంటే, చివరికి కేవలం రీల్స్ కోసం గొడవ పెట్టుకుని ఇడాకలు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? కేవలం వీడియోస్ కోసం, కేవలం పేర్ల కోసం, కేవలం ఫొటోస్ కోసం డీపీ పెట్టకే రకరకాల ఉన్నారంటే అది వద్దన్నంత గొడవలు పెట్టుకున్న భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఈ సమాజం ఎలాంటిదంటే మీరు బాగా అంటున్నారు, మిమ్మల్ని మీరే చూస్తున్నారు అనుకోకండి, మిమ్మల్ని మీ వాళ్ళే చూస్తున్నారు అనుకోకండి. మీరు ఏదన్నా ఒక పిక్ తెర మీద పెట్టారో ఈ లోకంలో వంకరోలు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ చూస్తారు. ఈ చూసిన వాళ్ళు రకరకాల కామెంట్లే చేస్తారు, దాన్ని తట్టుకుని. అందుకే నేను మేలు కోరి మీ అందరికి చెప్తున్నది ఏంటంటే, ఫ్యామిలీ ఫోటో అనేవి మ్యాక్సిమం బయటికి పంపకండి. చిన్నపిల్లల ఫోటోలు కూడా మ్యాక్సిమం బయటికి వెళ్ళనివ్వకండి. మీకు తెలియకుండా ఎవరైనా తెస్తే ఏం చేయలేం, కానీ మీ చేతులతో మీరు పెట్టకండి. చిన్న పిల్లల్ని తప్పుగా చూసే పనికి మళ్ళీ ఉన్నారు సమాజంలో. ఒక ఐఎస్ కొడుకు, వాళ్ళన్నీ యూట్యూబ్లో పెద్ద ఫేమస్, జుట్టేసుకుని మాట్లాడుతుంటే ఏడుడ్ అని. వాళ్ళ తమ్ముడు, సీరియస్ చెప్తుంది, లైవ్ వెళ్ళి నాకు భయం లేదు, వాళ్ళు చేసిన పని చెప్తున్నాను. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న ఐఏఎస్, వాళ్ళ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న పిల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్న ముందు నిలబడితే వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని ఎత్తుకోవడానికి ముందు బెల్ట్ టైట్గా ఉందని బెల్ట్ తీస్తే వాళ్ళ అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద, వాళ్ళ తండ్రి మీద చేసిన కామెంట్ ఏంటో తెలుసా? మాట్లాడుకోలేని కామెంట్, డార్క్ కామెడీ చేశారు. ప్రస్తుతానికి వాడి మీద పోక్సే పెట్టారు, తర్వాత విషయం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, సమాజంలో చిన్నపిల్ల పెద్దోడు గౌరవం ఇంకేమీ లేదండి. ఈ మనుషులు ఎలాంటి, ఈ జనాల కోసం ఏ పిచ్చి మాటలైనా మాట్లాడతారు, ఎంతకైనా దిగజారుతారు. వాటి జోలికి పోవద్దు. ఈ పాప్ కల్చర్లోకి మీరు వెళ్ళారో వివేకం లేని మృగాల్లా తయారవుతారు. ఈ వేదికల మీద ఉన్నది ఏంటంటే, ఈ సోషల్ మీడియా వేదిక మీద ఉంది ఏంటంటే, వివేకము కన్నా ఉద్రేకం ఎక్కువ ఉంది, ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ ఉంది, మంచి కన్నా చెప్పండి చెడు ఎక్కువ ఉంది. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ బాధ ఏంటి చెప్పిన, ఇవే గొప్ప అనుకుని చదువు లేని వాళ్ళు కూడా వీటి వెనకాల పడుతున్నారు. ఇవే సూపర్ అనుకుంటే, ఇవే గొప్ప అనుకుంటారు. అక్కడి వరకు ఎందుకు? స్పీకర్ని బాగా వాక్యం చెప్పే వాళ్ళని సభకు పిలుస్తారా చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి, బాగా వాక్యం చెప్పే సేవకుల్ని పిలుస్తారా? బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని పిలుస్తారా చెప్పండి? ఇది డాంబికమే. బాగా వాక్యం చెప్పే వాళ్ళని పిలవరు, ఎవరిని పిలుస్తారు చెప్పండి? బాగా ఫాలోయింగ్ ఎవరికి ఉందో ఆ ఫాలోయింగ్ ఉండి అడవాడు ఎవరైతే తీస్తారో, 5,000కి 2,000కి వచ్చి పెట్టినా పెట్టకపోయినా తినేసి వెళ్ళిపోయే దైవజనులు మనకు నచ్చరు. డిమాండ్ ముందు 10,000 అకౌంట్లో వేయండి, తర్వాత మిగిలిన 40,000 వచ్చిన తర్వాత ఇవ్వండి అని అడుగుతారు. చూసారా, అమ్మో 50,000 అడుగుతుండే అంత పెద్ద బోధకుడు అనుకుంటాం. ఇదో జబ్బు.
నా మాటలు అర్థమవుతున్నా? అంటే ఇలా అంటూ అందుకే చూడండి, బోధకుడికి బుద్ధి లేకపోయినా, చర్చని చెప్పకపోయినా, ఆ బోధకుడు ఏ వాక్య భాగాలు మాట్లాడకపోయినా ఆ వ్యక్తిని ఎందుకు పిలుస్తున్నారంటే కారణం ఒకటే, ఆయనకు ఫాలోయింగ్ అని పిలిచేస్తారంతే. అందుకని నేను అడుగుతున్నాను, ఏంటి గొడవ ఏంటి? తిమోతికి ఏం రాస్తారు? అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోవాలి అనగా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బడాయికోర్లు అంటే వాళ్ళు గొప్పలకి పోతారు. వాళ్ళతో జాగ్రత్త. నీ చుట్టూ ఉన్నారేమో జాగ్రత్త, నీ ఏలికల మీద ఉన్నారేమో జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారేమో జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త. ఈ బడాయి బయట ఉంటే పర్లేదు, ఈ బడాయి ఎక్కడికి వచ్చేసిందట? ప్రభు కాలంలోనే భక్తిలోకి వచ్చేసిందంట. ఎక్కడికి? భక్తిలోకి. ఆ భక్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళ బడాయి ఎలా చూపిస్తున్నారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏలయనగా లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏం చెప్తున్నాడండి? మనుషుల ఎదుట మీ భక్తి చూపించకండి, మనుషులకి మీ భక్తి కనబడేలా చూపించకండి. అంటే మీరు చూడండి, మనుషులకు మీ భక్తి చూపించొద్దంటే చూపిస్తున్నారు లేదా? ఏ పెద్దమ్మా మొహం అలా పెట్టేవేటి అంటే, ఉపవాసం కదయ్యా అన్నా. అలా అడగాలని మొహం ఇలా పెట్టింది. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదంటే, ఉపవాసాలు చేస్తున్నాను అందరికీ చెప్పడం, దీనంగా మాట్లాడడం, ఏంట్రా ఎక్కడికి రానంటున్నావు ఏంటంటే, లెంట్ డేస్ కదరా అన్నారు. ఇవన్నీ చూస్తేనే మనకు భయం వేస్తుంది, ఏంటి ఈడేం భక్తిగా ఉన్నాడని. నా మాట అర్థమవుతుంది? ఇది బాగా వినండి, భక్తిలో కూడా బిల్డప్ అన్నమాట, భక్తిలో కూడా బడాయి అన్నమాట. అందరూ చూస్తుండగా ఏం చేస్తారంటే, మనందరూ ఇక్కడ ఉంటాం, అక్కడ పోయి అందరు కనబడేలాగా చెప్పండి ప్రార్థన చేస్తుంటాడు. మనం అనుకుంటాం, వచ్చి అసలు ప్రార్థన లేదు మన జీవితాన్ని అనుకుంటాం. అదో బడాయి. ప్రార్థన వద్దనలేదు, చేయండి. కానీ అందరూ చూసారని అడుగుతున్నాను, ఎవరికైనా మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తారండి? మరి ఏడుపు ఎలా వచ్చేద్దో? మైక్ కట్టుకున్న వెంటనే వచ్చేస్తుంది ఏడుపు. ఏడుస్తారు వాళ్ళు ఏడ్చేసి ఇంకెవదే మైకు, ఇంకే ఏడ్చేసి ఈ అమ్మ అన్న ఇవ్వదు, అన్న ఇవ్వదు, పవర్ ఆఫ్ ప్యాషన్ ఇవ్వదు, అడుగుతున్నాను. నిజంగా గంట నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తావా? అందరూ చూస్తున్నా నీ ప్రార్థన చేస్తున్నావు. ఇలాగే ప్రార్థన చేశారట, తగ్గింపు కొరకు. అంటే ఎంతో తగ్గింపు ఉన్న ప్రార్థన అంటే ప్రార్థన చేస్తే, ఇక్కడ రాస్తున్నాడుగా బహిరంగ ప్రార్థన, ఎంతో తగ్గింపు ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నట్టు ఒక వ్యక్తి. పురుగుని ప్రభు, నీచమైన ప్రభు, అబద్ధాలోని ప్రభు, మంచోడిని కాదు ప్రభు, నేను ఎలాంటి వాడిని అంటే మట్టిలో పేడ పురుగులాంటి ప్రభు అంటే, పక్కన అన్నాడంట, అవును ప్రభు అన్నాడు. అలా చూసాడు, ఆగాడు. ప్రభువా నన్ను క్షమించి మట్టిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకో, మట్టిలో పురుగు కన్నా దారుణం అంటే అన్నాడు. అవును ప్రభు ప్రార్థన ఆపేసి అన్నాడు, ఏమిటి అవునరా చూసావు నన్ను పురుగులాగా అన్నాడు. మరి ఇలా చేస్తున్నావు ఏంటంటే, ఇదొక బడాయి. ఎంతో తగ్గింపు ఉన్నట్టు ప్రార్థన చేయడం, ఎంతో దీనంగా మాట్లాడు, కుర్చీ వేస్తే కుర్చీలో పూర్తిగా కూర్చోకుండా ముందుకు జరిగి కూర్చోవడం, ఇదంతటి చెప్పిన బడాయి కోర్లు పనులు ఇవన్నీ. మాట్లాడమంటుంటే ఇప్పుడు ఏదో మారిపోయినట్టు స్లోగా మనం ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ఇలాగైపోయేటి ప్రజలంటే మామూలు చెప్పచ్చు, ఎంతో స్లోగా మాట్లాడడం, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం, కుర్చీ వేస్తే ముందుకు జరిగి కూర్చోవడం, అదే వద్దు. మొదటి శతాబ్దంలో ఇది ఎక్కువైపోయింది. అంటే ఏం ఎక్కువైపోయింది? బహిరంగ ప్రార్థనలు చేయడం, భక్తిని బయటికి చూపించుకోవడం, మేము ఎంతో భక్తి పనిలోని పైకి కనపరుచుకోవడం, ఇవన్నీ ఆ రోజుల్లో ఎక్కువైపోవడమే కాదు, అంత్య దినాల్లో పైకి భక్తి గలవారై ఇది ఎక్కువైపోద్దంటే, ఈ 40 రోజులు బాగా భక్తిగా ఉంటాం, మరి తర్వాత ఎందుకుండో? ఇది ఒక అలవాట. ఏడాదికి 7 మాటలు మాట్లాడుకుంటా, ఏడాదికి 7 మాటలు ఉన్నాయా? ఇంక లేవా? ఇన్ని అడుగుతున్నా. ఇక్కడికి వస్తాం, 4 రోజులు 40 రోజులు కూర్చుంటాం, ఎంతో భక్తి, మంచిది చేయండి, మంచిది కాదంటలేదు. ఇంత భక్తిగా చేసి ఏడాదికి 7 మాటలు సరిపెట్టుకుని
మళ్ళీ 7 మాటలు ఏదన్నా ఒకటికి ఏదన్నా మాట ఇవ్వకపోతే మళ్ళీ కోపం. ఎరా సంఘం మానేసాడు, నీకు రానికి రేపు నుంచి అన్నాడు. ఏ అన్నాడు, ఎందుకు ఒక మాట ఇవ్వలేదు అన్నారట. ఏ మాట? 7 మాటలు ఒక మాట ఇవ్వకపోతే కోపం వీడికి. మానేసిందో పెద్దమ్మ. ఏ పెద్దమ్మ మానేవే అని అడిగారట. అంటే రానింకా అందరు. అది ఎందుకురావు అని అడిగారు. రానింకా అంది. అది ఎందుకు రావు అని అడిగితే అత్తమాన ఏళ్ళు నా ఏపిగా ఎత్తుతున్నాడు చల్జాయిగా అందట. నా మీకు అర్థమవుతుంది. జనాలు ఎలాంటోళ్ళంటే బాగా వినండి, పొగడాలి, పాట ఇవ్వాలి, మాట ఇవ్వాలి, ముందుకు లాగాలి, ఏదికి లెక్కించాలి, మీరు తోపులు తురుములని చెప్పాలి. ఇది లేకపోతే మీరు చాలా భక్తిపరులను పొగడకపోతే మీ ప్రార్థన గొప్పది, మీ భక్తి గొప్పది, మీ దాతృత్వం గొప్పది, మీ కానుక గొప్పది. ఇవన్నీ చెప్పకపోతే ఈరోజు సంఘాల్లో ఉంటున్నారా? క్రిస్మస్ కేక్ కట్ చేశారంట పాస్టర్ గారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్ గారు పెద్దలందరూ వచ్చారట. పాస్టర్ గారు కేక్ కట్ చేసి పెద్దలకి ఇటేపు మొక్క ఎట్టేసరికి ఇటేపు ఉన్న పెద్దలంతా దిగిపోయారండి. ఎందుకు? ముందాలకు పెట్టారని. పెట్టండి, ఇంకెందుకు మేము వెళ్తున్నాం అన్నారండి. అర్థం ఏమంటే డాంబిక్ బడాయి కోర్లు. అంటే మొక్కెట్టకపోతే పోతారా? పోతారు. పాట ఇవ్వకపోతే పోతారా? పోతారు. పాస్టర్ గారు ఎవరి పేరని ఇచ్చిన వాళ్ళ పేరు మర్చిపోతే వెళ్ళిపోతారు. అందుకంటున్నాడు బడాయి కోర్లు. ప్రభు అంటున్నాడు బయటికి మీ భక్తిని చూపించకండి, ఉపవాసాలు ఉన్నప్పుడు విచారంగా మొక్కాలు పెట్టకండి. ఇంకా 3వ వచనంలో చెప్తున్నాడు, నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మాన్ని రహస్యంగా ఉంచు తప్ప బయటికి చూపించుకో. ₹10 పులిహార పొట్లం పెంచి ₹100 పబ్లిసిటీ ఫేస్బుక్లో చేయకు. ఓ పెద్దమ్మకి సేరిచ్చి నేనే సేరిచ్చానని ఫోటోలు తీసి మీడియాల్లో పెట్టుకో. లేనడు గుప్పుడు మెతుకులు పెట్టి నేనే చేశానని చెప్పుకో. ఇది బయటోళ్ళు చేసే బడాయి పనులు. ఆ బడాయి పనులు ఎక్కువ రోజులు నిలబడు. మీరు కావాలంటే మీరు చూడండి, సోషల్ మీడియాలో చాలా బడాయిగాళ్ళు ఉండేవారు, మీరు చూసారు లేదో. ఇంటికి రావడం, మాట్లాడడం, పెరట్లో డబ్బులు చేసి వెళ్ళిపోవడం. మనం అనుకునే వాళ్ళు ఈడేటి ఎలా చేస్తున్న డబ్బులు అనుకున్నాం. ఆడెవడని అడగండి. ఆడిని చూసి ఇంకోటి చూసి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చాడు, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం, అలా ఓపెన్ చేసి చూస్తే డబ్బులు ఉన్నాడు. వాళ్ళని చూసినట్టు నేను లక్ చేసుకోను, అది వీడియో చేయడు, అప్లోడ్ చేయడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. ఆయన ఎందుకు నేను పాయింట్అవుట్ చేస్తున్నానంటే, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక రోజు ఏమన్నాడంటే, బైబిల్ ఇలా ఉంది కదా, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతి చేసింది తెలియకూడదని బైబిల్ చెప్తుంది. అంటే ఆడేమన్నాడంటే, చేసింది తెలియకపోతే రేపు పొద్దున్న నాకు ఎవడెత్తాడు రూపాయి అన్నాడు. చివరికి ఆడు చేసేది ఎంత జెన్యూనో తెలిసిపోయింది. ఏం జెన్యూన్? దొంగ బెట్టింగ్ యాప్లగాడు. చివరికి ఏమైంది చెప్పండి, వాడు దొంగ పని చేయడం కదా 500 కోట్లకి ఏకంగా కన్నం వేయడానికి రెడీ అయిపోయాడు. తీసుకెళ్ళి జైల్లో పడైపోయారు. పారిపోయి మొన్న వచ్చాడు ఇండియా. నా మాట మీకు అర్థమవుతున్నాయి? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? డాంబికం కలిగిన వారు, డాంబికులు, బడాయి కోర్లు, వీళ్ళందరూ బయట వాళ్ళు చూపించుకుంటారేమో కానీ నువ్వు ఏదన్నా ధర్మం చేసినప్పుడు నువ్వు బయటికి చెప్పుకో, ఫోటోలు తీయకు, పేర్లు పైకెత్తి మాట్లాడుకో, వీటి గూర్చి ఏ పబ్లిసిటీ చేయకు. ఎందుకంటే అంచె దినాల్లో గుర్తులు ఏంటంటే జనాలు ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటారు. నువ్వు విశ్వాసం అయితే వాటి జోలికి చెప్పండి పోకు. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. ప్రార్థన రహస్యంగా చెయ్యి. భక్త దేవుని ఎదుట ఘనంగా ఉండేలా చెయ్యి. వాడికి ఏదైనా సహాయం చేసావా చేసి వాడి కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఆ విషయాన్ని మర్చిపో. అంతేగాని దాన్ని ఊరేగించావో దేవుడు అన్నాడట, నీ డొల్లతనాన్ని బయట పెడతా. ఇంకా కిందికి అంటున్నాడు. అక్కడ రాస్తూ మంచి మాట అంటున్నాడు చూడండి. వేషధారులు సమాజ మందిరాల్లోను వీధులలోను చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు. బోర అంటే ఏంటి చెప్పండి. బోర అంటే మన గురించి గొప్ప చెప్పడమే. అసలు జేమ్స్ గారు అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకోలేదు కానీ జేమ్స్ గారు అంటే జేమ్స్ గారు అది నా వసంత చెప్తారు, గుర్తుపెట్టుకోండి. జేమ్స్ గారు అలాగా, జేమ్స్ గారు ఇలాగా, జేమ్స్ గారు అలా చేస్తారు, జేమ్స్ గారు ఇలా చేస్తారు, జేమ్స్ గారు మామకి సేర ఇచ్చాడు, జేమ్స్ గారు మామగారికి పులిహార పొట్లం ఇచ్చాడు, జేమ్స్ గారు అది ఇది. ఈ జేమ్స్ నడుతున్నాను. ఇది వద్దు. చాలామంది పొగుడుతున్నప్పుడు ఏమంటారు చెప్పండి, పైపచ్చికి చెప్పండి, అయ్యి వద్దండి పొగడకండి అన్నారు. వద్దని ఆగిపోయాడట. తర్వాత అన్నాడు, అది సభ గౌరవం తెలియదు మీకు అన్నాడు. గంటల ప్రయాస్ గారు మంచి జోకేసేవారు, చనిపోయారుగా. ఇండియాలోని వద్దంటే ఎమ్మని
ఏదైనా పెడతాం అనుకోండి, చెప్పండి, అయ్యో వద్దండి అంట. వద్దంటే వద్దని కాదు, చెప్పండి, పెట్టమని. ఈ అలవాటు ఫారెన్ వెళ్ళి ఒక ఆమె టీ ఇస్తుంటే ఫారినర్ వద్దండి అన్నాడు, లోపల కట్టిపోయింది. దీనికి వద్దంటే పట్టిపోయింది. అక్కడ వద్దంటే వద్దని, ఇక్కడ వద్దంటే ఇమ్మని. గుర్తుపెట్టుకో. పైకి నడుతున్నాను, బయట బాగుంటాయి నటనలో, కానీ ఎక్కడ బాగోవు చెప్పండి? దేవుని ఎదుట భక్తిలోని బాగోవు. అందుకే మీరు చూడండి, ఈ క్రిస్టియన్లో కూడా ఈ భక్తిలో కూడా ఇలాంటివి వచ్చినాయంటే వచ్చాయి. మీరు గమనించండి, ఎవరిని పడితే వాళ్ళని పిలిచేయకండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎక్కడ లేనంత కొత్త కొత్త సింగర్లు మన క్రిస్టియన్ ప్లాట్ఫామ్ మీకు వస్తున్నారు లేదా? ఎందుకు? త్వరగా పబ్లిక్లోకి వెళ్ళాలంటే మంచి వేదిక ఏంటో తెలుసా? క్రిస్టియన్ వేదిక. ఈ వేదిక మీద ముందు దేవుడి పాటలు పాడతారు, ఆ తర్వాత మళ్ళీ పాడతారు. ఇక్కడ 4 పాటలు పాడి చెప్పండి సినిమాల్లో పాడుతున్నారు. అందుకే పిలకండి, నేను చెప్తున్నాను, అందుకే పిలవకండి. ఓ కోకిల ఉంది, ఏ కోకిల అని అడగండి, మట్టి కోకిల అడగండి, నన్ను పేర్లు అయ్యి జస్ట్ వినండి, అవగాహన ఉంటే తెలుసుకోండి. ఆ మట్టి కోకిలు ఏమందంటే, నేను దేవుడు ఇంత బాగా పాడుతున్నా వింటామంటే తొలి నాళ్ళు ఏంటంటే, నేను దేవుని సంఘంలో పాడేదానండి, అందుకేనండి దేవుడు నాకు మంచి స్వరం ఇచ్చాను, నేను పాడుతానంటే, బాగా పాడుతామని అందరూ అన్నారని వెళ్ళి ఏకంగా సినిమాల్లో పాడింది. కోకిలికి గొంతు పోయింది, ఖాళీ అయిపోయింది. నేను అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి, నువ్వు దేనికి అంటే, ఎప్పుడు లేనంత సింగర్స్ క్రిస్టియన్ వేదిక మీదకి వస్తున్నారు, ఎప్పుడు లేనంత రాజకీయ నాయకులు కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, ఎప్పుడు లేని ఇజ్రాయెల్ కూడా చెప్పండి క్రైస్తవం అని చెప్పుకున్నారు. ఎందుకంటే క్రైస్తవ వేదిక ప్రతి డాంబికానికి అడ్రస్ అయిపోతుంది, ప్రతి బడాయికి అడ్రస్ అయిపోతుంది. అందుకే డివోషనల్ సింగర్స్ ఎక్కువైపోయారు, భక్తి సంగీతకారులు ఎక్కువైపోయారు. ఇదంతా దేనికంటే దేవుడిని అడ్డు పెట్టుకుని చేసే పనులు ఏంటో తెలుసా? వీళ్ళు పేరు సంపాదించుకోవడానికి. ఏం సంపాదించుకోవడానికి? పేరు సంపాదించుకోవడానికి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చరిత్రలో ఒకటి జరిగిన నష్టం ఏంటో ఒకసారి మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం, త్వరగా ముగిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 27 వచ్చిన వరకు. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంతా సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. 200 తులములాయను. ఇప్పుడు బాగా ఎవరండి అబ్బాయి? దావీదు గారు వాళ్ళ అబ్బాయి. పేరేటండి? అబ్షాలోం అట ఎంత అందంగా ఉన్నాడు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ హీరో కూడా అంత అందంగా ఉండంటే అంత అందంగా ఉంటాడంటే ఎవరు చెప్పండి? అబ్షాలోం. గమ్మత్తని చెప్పిన తెలుగులో సామెత ఉంది, పైన పటారం చెప్పండి, లొటారం బ్యాచ్ ఎవరు చెప్పండి? అబ్షాలోం చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు, కానీ లోపల బుద్ధి మాత్రం బాగోదు. ఈ మనిషి ఏం చేశాడట? గుర్తుపెట్టుకోండి, ఈ మనిషి చేసింది ఏంటంటే తన దేహాన్ని ఇంకా అత్యధికంగా అలంకరించాడంట. కేజీలు తల పెంచాడట, బాగా పబ్లిసిటీ చేసుకున్నాడట. ఈ మనుషుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారికి ముందే నేను రాజునని బిల్డప్ కావాలి చెప్పుకున్నాడట. ఇంకా మీరు చెప్పుకోండి, అతడు పబ్లిసిటీ పిచ్చికి చేసిన పని ఏంటంటే వాళ్ళ నాన్న రాజ్యం లాగేసుకున్నాడు, వాళ్ళ నాన్న ఉపపత్తిని లాగేసుకున్నాడు, వాళ్ళ నాన్నగారు అధికారం లాగేసుకున్నాడు, వాళ్ళ నాన్నగారు సింహాసనం లాగేసుకున్నాడు, వాళ్ళ నాన్నగారు దాసుని లాగేసుకున్నాడు. చివరికి మనిషి ఏం చేశాడంటే అందరూ పొగడాలని, అందరూ చూస్తుండగా వాళ్ళ నాన్నగారి యొక్క ఉపపత్తిని ఉంటారు చూసారా, చూస్తుండగా ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, చూస్తుండగా ఏదికి అంటే మేడల మీద మిద్దెల మీద ఊరంతా చూడాలని వాళ్ళతో శృంగారం చేశాడట. అంటే పబ్లిసిటీ ఎంత మాయగా ఉంటుందంటే ఎంత మాయ. ఇక ఏం చేస్తున్నాం కూడా ఏమీ చెప్పండి తెలియదు. ఆ పిచ్చి పట్టినోడు ఎలా ఉంటాడంటే సింహాసనం పిచ్చి పట్టిన, ప్రజల పిచ్చి పట్టిన, పేరు పిచ్చి పట్టిన. ఈ అబ్షాలోం చూడండి, తన తండ్రి మీద కాలెత్తేశాడు,
తన రాజ్యం మీదకి కాలెత్తాడు. ఆ రాజ్యాన్ని కాళ్ళ కింద పెట్టుకోవాలనుకున్నాడు. మనుషులను తన వైపుకి తిప్పుకున్నాడు. ఎక్కడికెక్కడ హగ్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, రాజకీయాలు మార్చేశాడు, బాడీ గార్డ్స్ని పెట్టుకున్నాడు. ఎక్కడికక్కడ ఈ బాడీ గార్డ్స్ని పెట్టుకుని హడావిడి చేశాడు. ఎందుకురా బాడీ గార్డ్స్ అంటే చాలా గొప్పవాడిని అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. నాన్నగారు లేకపోయినా నేను ఉన్నానని సమాజం చూపించాడు. ఆ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చదవండి, జనాలందరినీ తన వైపుకి తిప్పుకున్నాడట. ఆ తన వైపుకి తిప్పుకున్నాడు. చేసిన ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏంటంటే, ఆడోళ్ళు పెంచినట్టు ఇంత దూరం పెంచాడట. ఏంటి చెప్పండి? జుట్టు ఆ పెంచి ఇంత దూరం పెంచాడు. టన్నులు మరి ఏ షాంపూ వాడాడు ఏటో, టన్నులు పెంచి. ఎందుకు చెప్పిన మంచి పెంచుదామన్నా ఊడిపోతుంది జనాలు, కానీ బాధపడుతున్నారు. నేనేమనుకుంటానంటే, ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలో ఒక ఎంటుకైనాను నీకు బట్టపడి వచ్చిందంటే ఆయన సెలవు అది ఇంకంతే. ఇంకేం ముఖ్యాంశాలు మళ్ళీ అడగకండి. ఎందుకంటే ఈ మధ్య ఒక పోస్టర్ తిరిగింది, మీరు చూసేలేదు. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్న రిలయన్స్ అంబానీ కొడుకున్నాడు కదా, అనంత అంబానీ. 6,000 కోట్లు. ఎవడో వెనకాల నుంచి తీసాడు ఫోటో. అబ్బాయికి వెనకాల మామూలుగా లావుకుంటాడు, పిల్ల అందంగా ఉంటుంది, కుర్రోడు లావుకుంటాడు. వెనకాల నుంచి ఫోటో తీసి అంతా రౌండ్గా పడింది. ఇది రౌండ్గా పడితే వెనకాల కింద కామెంట్లు ఏంటి తెలుసా? ఊరు 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్న వాడికే జుట్టు ఊడిపోయింది. ఎవడరా షాంపూ పడితే జుట్టు వస్తుంది అన్నది అని ఎట్టారు కింద. అది అడవిలో దొరుకుతుంది కదా, ఇలాగ వచ్చేస్తుంది ఇలాగ మొగోలికి. అదే ఏంటి ఉసిరికాయతో బాగానే ఆదివాసి నడుతున్నాడు. అది వేసుకున్నాడు, నడుతున్నాడు. ఊరా 6,000 కోట్ల రూపాయలు పెళ్లి చేసుకున్నాడు ఆదివాసి ఆయిల్ ఇవ్వండిరా. ఏ షాంపూ అన్న అంబానీకే రాలేదు. ఎవరితో వాడితే వస్తుంది అన్నది అని పెట్టాడు. బట్ట వాళ్ళందరూ పెట్టారు బాబు. నా మాట అర్థమవుతుంది లేదా? తెలంగాణలో ప్రపోజల్ వచ్చింది తెలుసా? ప్రపోజల్ ఏంటి చెప్పిన? వికలాంగులు కోటలు అనంటే వీళ్ళు చేర్చాలంటే ఎవరిని? మమ్మల్ని వికలాంగులుగా గుర్తించండి, మాకు ఫ్యాన్స్నే ఉండి అంటున్నారు. మరి అందుకే మీరు చూడండి, వీడు ఎంత అతిగా పోయాడంటే బాగా పబ్లిక్ని ఆకర్షించాలనుకున్నాడు. తండ్రి కన్నా ప్రత్యేకంగా బట్టలో, ఆకారంలో, జుట్టులో, ప్రతి విషయంలో అందరినీ ఆకర్షించాలనుకున్నాడు. కానీ గమ్మత్తడు చెప్పిన, ఆ జుట్టే వాడి మెడకు ఉరుతాడైపోయింది. ఆడందమే వాడికి శాపం అయిపోయింది. ఆడ పబ్లిసిటీయే వాడిని తరిమేలా చేసింది. వాడి పాపం వాడిని అంటాడింది. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ జుట్టు నేసుకుని శత్రువులు చేతిలోంచి పరిగెడుతుంటే ఆ ఎక్కిన గాడిద ఏదైతుందో, లేదా గుర్రము జంతువు ఏదైతుందో, ఆ పరిగెట్టిన గాడిది అది పొదల్లోకి భయపడిపోతే ఆ జుట్టు, దళసరగున్న జుట్టు పొదకు తగులుకుందట. ఆ తగులుకున్న జుట్టు ఎంత లాక్కుందాం నా జుట్టు రాదంటే, నేను 70 కేజీల మనిషిని ఆ జుట్టు అలా పట్టుకుంటాడు. ఎంత స్ట్రాంగ్గా ఉందన్నాడు జుట్టు. అలా ఏలాడిపోయిన వాడి దగ్గరికి శత్రువు చకచకా వచ్చాడు. దొరికాడని కాశారు. ఆ కాసిన జుట్టుకు దొరికిన వాడిని బట్టి ఆ జుట్టు ఆ పథకాలు ఉండగానే చెప్పండి నరికేశారు. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఏదైతే పెంచాడో, ఏదైతే అతి చేశాడో, ఏదైతే అతిగా పోగేసుకున్నాడో ఆ పిచ్చే వాడిని చంపేసిందా లేదా? నేను అడుగుతున్నాను. అబ్షాలోము అందగాడే కాదు, వాళ్ళ నాన్న కూడా అందగాడే. వాళ్ళ నాన్న కూడా చాలా అందగాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన తలందం, ఆయన కళ్ళందం, ఆయన రంగందం, ఆయన ముక్కందం. రాచరిగా సమయాల గ్రంథంలో ఎర్రనివాడు, చక్కటి నేత్రాలు కలిగిన వాడు, చూడ్డానికి సౌందర్యవంతుడు. ఎవరు? దావీదు. ఆయన అందంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా అందాల వెనకాల పరిగెట్టాడా? ఈడు పరిగెట్టాడు, చచ్చాడు. ఈ జనాల మెప్పు కోరాడు, చచ్చాడు. వాళ్ళ నాన్నకుంది ఎప్పుడన్నా పరిగెట్టాడా? ఆ కళ్ళుంటే ఆ కళ్ళు చూసి మురిసిపోయాడా? ఆ రంగుంటే రంగు చూసి మురిసిపోయాడా? ఆయన సౌందర్యం చూసి ఇంకెవ్వడు అందంగా లేడని అందరికీ పేర్లెట్టుకుంటూ తిరిగాడా? ఆ సౌందర్యాన్ని పెట్టుబడిగా పెట్టాడా? లేదే. అప్పుడు ముఖాలకి ఆడవలే రాసేవారంట పేళ్ళు. ఆ లవ్లీ, ఈ లవ్లీ, ముల్తన మట్టి, ఆ మట్టి, ఈ మట్టి. ఇప్పుడు ఇంకా తెలగైపోలేని ఏం చేస్తున్నారంటే, అది ఏదో రాసేస్తున్నారండి. అదేదో సూప్ ఉంది. ఏ లైట్? స్క్రీన్ లైట్. అది రాసేస్తున్నారండి. రాయగా నేను చెప్తున్నాను, చెల్లెలకి తమ్ముళ్ళకి క్యాన్సర్లు వచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, అది రాస్తే ఏమవుతుందంటే పై పొర ఉడిపోద్ది. లేరు ఎప్పుడైతే ఉడిపోద్ది లోపల రక్తపు కణాలు బయటకు తిరుగుతున్నాయి. అది ఎర్రగా వచ్చేస్తే అనుకుంటున్నారు, ఎర్రగా అయిపోయామనుకుంటున్నారు. క్యాన్సర్ వచ్చేది ఏమనుకుంటున్నారు. ఎలాగుండేది అలా ఉండండి. అందం ఏంటి చెప్పనా? మనం చేసే పనులు బాగుంటాయి.
అందం, మన నడిచే నడక బాగుంటే అందం, మన మాట అందం, చూపు అందం, ప్రవర్తన ఇది అందం. ఇది చూసి మనల్ని ఇష్టపడాలి, అంతేగాని జుట్టు చూసి, నడక చూసి, రంగు చూసి ఇవన్నీ ఇష్టపడితే ఇలాగే చేసుకున్నాడు అక్కడ పెళ్ళి. లైఫ్లో గోలెట్టుకున్నాడు ఎలాగైనా సరే తెల్లగున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు. ఆడికి ఎన్ని సంబంధాలు ఇచ్చినా ఆడికి నచ్చలేదు. ఇంకా తెల్లగా ఉండాలంటే, ఇంకెంత తెల్లగా ఉండాలంటే మా ఇంట్లో ఇంకా లైట్ ఉండకూడదు అన్నాడంట. అంత తెల్లగా ఉండాలి మా ఆవిడ, ఎన్నిలా వేసుకోవాలని తెల్లగున్న పిల్లలు మొత్తమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆ ఫీల్ అయినోడు తీసుకెళ్తారు కదా, ఆ మూను ఈ మూను అని మూను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి రా డియర్ రా స్నానం చేద్దాం స్విమ్మింగ్ పూల్లో అన్నాడు. నేను రాను, నాకు నీళ్ళంటే భయం అందంట. రా నేను ఉన్నాను కదా రా అంటే, నేను నేను ఉన్నాను కదంటే రానందంట. ఇది రానంటుందని చెప్పి అలాగే అలా ములిగి అలాగే వెనక్కి వెళ్ళి అలా చూస్తుండగా ఆ స్విమ్మింగ్ పూల్లోకి ఈవినికి ఎంటేశాడు. ఇంకా లేకదు డౌట్ వచ్చింది, ఏంటి ఇది లేకట్లేదు ఏంటని. పక్కన ఇంకొక ఆవిడ ఉంటే అడిగాడు, మేడం మా ఆవిడని ఇక్కడే సరదాగా దోసాను ఇంకా లేగలేదు. ఆవిడ ఏదని అడిగితే ఇలా చూసి హలో నేనే అన్నాడు. తెల్లగుంటావు కదా ఇలా అయిపోయాడు. అది మేకప్. ఇప్పుడు ఇలా పడిపోయి గుర్తుపెట్టుకోండి, వీడు తెల్ల ఉన్నాడు తెలిపేసుకుని చేసుకుందండి. తీరా స్విమ్మింగ్ పూల్లో పడిపోయాక ఎవడనుకుంటున్నాడు ఆవిడ్ని. ఇక్కడ నేనే అంటే నమ్ముతాడు, నేనే. బాగా వినండి, అందుకే బైబిల్ అని చెప్పిన అందము చెప్పండి మోసకరం. అబ్షాలోము అందం తన తినేసింది. ఈ లోకపు బడాయి ఆ అబ్బాయి మెడ మీద తలకాయ లేకుండా చేసింది. అందము దావీదికి కూడా ఉంది. ఎప్పుడైనా అందం వెనకాల పరిగెట్టాడా? చక్కటి కళ్ళు ఇస్తే ఆ కళ్ళుతో రీల్స్ చేయడు దావీదు. ఈ జనరేషన్లో ఉన్న ఆ కళ్ళుతో దివారాత్రులు చెప్పండి బైబిల్ చదువుతాడు. ఆ అబ్బాయికి సౌందర్యం ఇస్తే సౌందర్యాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలని చూడ్డు. ఆ అబ్బాయి సౌందర్యం కన్నా ఉన్న ఆరోగ్యాన్ని దేవుని కోసం పాటలు రాస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని ప్రజల కోసం ఫైట్ చేస్తాడు. తన ఎనర్జీని, తన టాలెంట్ని, తన నాలెడ్జ్ని, తన రంగుని, తన చూపుని, ప్రతి దానిని దేవుని హృదయానుసారమైన పనులు చేయడానికి పెట్టుబడి పెట్టాడు. వాళ్ళ నాన్న కొన్నదే ఈ అబ్షాలోముకి లేనిదని చెప్పనా పిచ్చి. వీడికున్నది పిచ్చి, వాళ్ళ నాన్నకున్నది దేవుడి పిచ్చి. వీడికి పబ్లిసిటీ పిచ్చి, వీడికి బడాయి పిచ్చి, వాళ్ళ నాన్నకి దేవుడు పిచ్చి. దావీదిని దేవుడు పిచ్చి ఉంది కనుకే దావీదిని మరింత దేవుడు దించాడు. వీడికి బడాయి డాంబిక పిచ్చి ఉంది కనుకే ఆడి బడాయే వాడిని చంపేసింది కాదా. రీల్స్ 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 అని చెప్తుంటే నేను అడుగుతున్నాను, చాలామంది తమ్ముళ్ళు అన్నలు మనకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒకవేళ ఇలాంటి చేస్తే ఇలాంటి ఎంకరేజ్గా ఇప్పటివరకు మీకు ఉంటే మానేయండి దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మీ ప్రాణాలకు ప్రమాదం. బైక్స్ తోలుతున్నప్పుడు ఆ బైక్స్ వెళ్తున్న ఫ్రంట్ వీల్ లేపారట. ఫ్రంట్ వీల్ మాన్యువల్, అది ఫ్రంట్ వీల్ లేపడం. హ్యాండిల్ ఇస్తే ఒక చేతి వదిలేసినాడు, ఒక చేతితో పట్టుకున్నాడు, మాన్యువల్ అది. కంపెనీ ఇచ్చిన మాన్యువల్కి వ్యతిరేకంగా ఫ్రంట్ వీల్ పైకి లేపడం, బ్యాక్ వీల్ మీద తోలడం, ఫ్రంట్ వీల్ పై బెండ్ చేయడం, బ్యాక్ వీల్ పైకి లేపడం, ఇవన్నీ దేనికి? ప్రాణాల మీద తెచ్చుకోవట్లేదు. ఎంతమంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు చెప్పండి. దేనికి ఇవన్నీ? ఈ బడాయిలన్నీ దేనికి? ప్రాణాల మీద తెచ్చుకోవడానికా? ఇవన్నీ దేనికి? నిన్న మొన్న ఒక రీల్ చూసాం. ఆ కుర్రోడు వెళ్తున్నప్పుడు పెద్ద లారీ వెళ్తుంది, అది 10 టైర్స్ పెద్ద లారీ వెళ్తుంటే, చాలా బరువైన లారీ. ఆ లారీ వెళ్తుంటే ఈ గ్యాప్ ఉంటే చూసారు, చక్రాల మధ్యలో ఆ గ్యాప్లోకి ఇటు బైక్ ఇలా కిందకి వెళ్ళిచ్చి ఇలా రానిచ్చి ఇలా వెళ్తుంటే స్కిడ్ అయింది, లారీ ఎక్కిపోయింది. ఇక్కడ వరకు నేను ఇదే చెప్పట్లేదు. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ఎవరైనా అడగండి. పెద్ద సేవకులు డబ్బులు ఎక్కువైపోయి కోట్ల రూపాయల కార్లు, కానీ వాళ్ళ కొడుకులకి బిల్డప్కి కార్లు ఇస్తే వేగంతో వెళ్ళి ఆ బిల్డర్ను గుద్దితే, ఆ ఫోన్ గుద్దితే చచ్చేవాడు బతికి బయటకు వచ్చాడు. గుర్తుపెట్టుకో. దైవజనుల కొడుకులు కూడా మనం మీకు అర్థమవుతుంది అంటే అడ్డు అదుపు. ఈ ట్రెండ్ ఎక్కడికి వచ్చిందంటే భక్తిలో కూడా వచ్చేసింది. ఇది పిల్లల్ని పాడు చేస్తుంది, పెద్దలను పాడు చేస్తుంది, అందరినీ పాడు చేస్తుంది. మళ్ళీ చెప్తాను, దేవుడికి అసహ్యమైనది అంచె దినాల్లో ఒకటి చెప్తున్నా, ఈ సెల్ఫ్ గ్లోరీ దేవుడికి అసలు నచ్చదు. మనల్ని చూపించుకోవడం, మనల్ని పొగుడుకోవడం, మనం ఏదో అన్నట్టు చూపించుకోవడం దేవుడికి అస్సలు నచ్చదు. దేవుడికి నచ్చేది ఏదైనా ఉందంటే తనను తాను తగ్గించుకునేవాడు దేవుడికి నచ్చుతాడు. పెద్దలు వచ్చారా, లేచి నిలబడు. పెద్దలు వచ్చారా, గౌరవించు. ఒక వాకింగ్ చెప్తున్నానా, గౌరవంగా కూర్చో. ఇలాంటి సభకు వచ్చావు, పై బట్టను పెట్టుకుని కూర్చో, తగ్గించుకో.
ఇలాంటి సభకు వచ్చా ఒంటి నిండా బట్టలు వేసుకుని ఆడపిల్లవైతే రా కూర్చో, నన్నే చూడాలి, నా వైపు ఇలాంటివి మానేయండి దయచేసి. ఎందుకంటే ఇది మన భక్తి జీవితానికి మంచిది కాదు. అందుకే సామెతలు ఒక మంచి మాట అన్నాడు, ఒకసారి చూడండి. సామెత గ్రంథం 16వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. సామెత గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పరాక్రమశాలి కంటే, పట్టణాలు జయించేవాడి కంటే తన మనసుని కంట్రోల్లో పెట్టేవాడే చెప్పండి శ్రేష్ఠుడు. నువ్వు సిటీని జయించవచ్చు గాక, లేదా నువ్వు పెద్ద రీల్స్ చేయించవచ్చు గాక, నువ్వు పేరు తెచ్చుకోవచ్చు గాక, కానీ నీ సెల్ఫ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ చూసావా, నువ్వు ఎవరెస్ట్ ఎక్కినోడి కన్నా గొప్పోడివి, యుద్ధం చేసినోడి కన్నా గొప్పోడివి, పట్టణాన్ని జయించినోడి కన్నా గొప్పోడివి. నువ్వంత గొప్పగా ఉండాలి అంటే నీ మనసుకు నచ్చిందల్లా చెప్పండి చేయకు. దేవుడు ఏం చెప్పడా చెయ్యి. నీకు చూడాలనిపిస్తుందా చేయకు, నీకు వినాలనిపిస్తుందా వినకు, నీకు వెళ్ళాలనిపిస్తుందా చేయకు. ట్రెండ్ ఇదే ఫాలో అవుతుందా ఫాలో అవ్వకు, ఆ ట్రెండ్ వైపు పోకు. ఎందుకంటే ట్రెండ్ మనుషుల్ని సమాధి చేస్తుంది, చంపేస్తుంది. ట్రెండ్ను ఫాలో అవ్వకు, బైబిల్ను ఫాలో అవ్వు. అంచె దినాలు ఎలా ఉంటాయి, బైబిల్ జిరాక్స్ కాపీయే కాదు, ఇదిగో స్కాన్ చేసి మరీ జీవిస్తుంది. ఇలా ఉంటారా మనుషులు, బడాయి కాలం రా ఇది. ఆ బడాయిల్లో కొట్టుకుపోకండ్రా. ఈ రీల్స్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, వాట్సప్, యూట్యూబ్, వీటితో జాగ్రత్తరా. వీటి వెనకాల మీరు పరిగెట్టారో మీ సావును కోరుకొని మీద తెచ్చుకుంటారా. ఇంకా కిందికి రాస్తున్నాడు చూడండి, సామెత గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట రాస్తున్నాడు చూడండి. సామెత గ్రంథం 27వ అధ్యాయం 25వ అధ్యాయం 27వ వచనం. దేనిని అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. అక్కడ రాస్తున్న మంచి మాట చూడండి, నేను చదువుతున్న వాడికి భాషలో. తేనెను అధికంగా తాగడం ఎలాగైతే మంచిది కాదో, సొంత గౌరవాన్ని కూడా ఎక్కువ కోరుకోవడం కూడా మంచిది కాదు. వాడుకలో ఎక్కువగా ఏదన్నా తాగితే ఎలా ప్రమాదమో, ఎక్కువ ఎత్తింటే ఎలాగైతే ప్రమాదమో, ఎక్కువ గౌరవం కోరుకోవడం కూడా ప్రమాదం. అందుకే పెళ్ళిళ్ళలో గొడవలు ఎందుకు అవుతాయి? ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని. ఇప్పుడు ఫోటోలు దిగుతుంటారండి, పెళ్ళికూతురు ఫోటో దిగుతుంటారు, అలా వస్తారు చుట్టాలు, అక్కడ నిలబడతారు. ఈ కెమెరామ్యాన్ ఏమంటాడంటే, కెమెరామ్యాన్ చెప్పేస్తాడు మనం పెళ్ళికూతురికి ఎలా చీర జరపాలో. ఆయన ఈ మధ్య వీళ్ళు చెప్పేస్తున్నారు, ఎలా నా వైహి అని వాళ్ళు చెప్పేస్తుంటారు అక్కడ ఉండి. అదిగో పాస్టర్ గారు అన్నారు, నేను అందరి కెమెరామ్యాన్లు అంటలేదని కొంతమందిని. పాస్టర్ గారు తమ్ముడు తప్పు, పవిత్రమైన పెళ్లి కూతుర్ని సావుకులే టచ్ చేయరు, అలాంటిది పెళ్లి కొడుకు ఇలా ముసుగు తీయాలని మీరేలా చెప్తున్నారు నాకు పాస్టర్ గద్దించారు. మంచిదా కదా అది? ఆ కెమెరామ్యాన్ చెప్తున్నాడు, ఆగండి కొంచెం లైన్లు వెళ్ళండి మంచిగా చెప్తుంటే, ఈ కింద ఉన్నాడు అన్నాడు, మేము ఎవరి తాలూకో తెలుసా? ఎవరి తాలూక? పెళ్లి కొడుకు తాలూక. మమ్మల్ని ఆపేస్తావా అని చెప్పాడు. పెళ్ళి ఆపేస్తున్నాడు గొడవకి. ఎక్కువ అధిక గౌరవం కోరుకుంటే ఎలా చెప్పినా, కుర్చీ వేయకపోతే గొడవ, కూర వేయకపోతే గొడవ, చట్నీ వేయకపోతే గొడవ, బిర్యానీ ఎక్కువ వేయకపోతే గొడవ, కవర్ ఇచ్చినప్పుడు అందులో వేయకపోతే గొడవ, అన్నీ గొడవలే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, నేను ఫలానా అని చెప్పుకోకు. ఇదిగో తేనె ఎక్కువ తేగితే దేహానికి ఎలా అయితే మంచిది కాదు, ఎక్కువ గౌరవాన్ని మనుషుల మధ్య కూడా నువ్వు కోరుకోవడం నీకు మంచిది కాదు. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? ఒకే ఇంటికి ఎక్కువ వెళ్ళొద్దన్నాడు, గౌరవం లేని చోట నిలబడొద్దన్నాడు, లేని దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉండమన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడు, తన బలమైన హస్తముల కింద అణిగిమణిగి ఉండమన్నాడు తప్ప, ఈ సమాజంలో ఈ బడాయి ప్రవర్తన జోలికి పోయావో నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు. నేను మాట చెప్తాను, త్వర ముగిస్తాను. పక్కింటోలే కొనేసుకున్నారని అప్పులు చేసి కొనేసుకుని కాపురాలు పాడు చేసుకుని ఉన్నారు లేదు చెప్పండి. ఎందుకు? ఆవిడందట, ఇంకా రేపు మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నదంట. అడిగాడు, ఏవే బాగానే చూస్తున్నానుగా ఎందుకు వెళ్ళిపోతా? నీకు మొన్న నుంచి ఒక విషయం చెప్తాను, నువ్వు చేయలేదు, ఇంక నేను వెళ్ళిపోతా అన్నదట. అది ఎందుకు చెప్పాను అడిగితే, వెళ్ళిపోతాను అంతే, సాయంత్రం 5 గంటల పోసి ఎక్కి వెళ్ళిపోతా అన్నదట. అది ఎందుకు వెళ్ళిపోతావు అని అడిగితే, వెళ్ళిపోతానన్నా అంది. అది ఎందుకు వెళ్ళిపోతావు చెప్పంటే అప్పుడు చెప్పింది, మొన్న నుంచి కొనమా నువ్వు వాషింగ్ మిషన్ కొన్నావా అని. ఈడంటారు, మాకు ఎందుకే వాషింగ్ మిషన్,
ఇంటికాడ ఉంటే నేను లింగి బనీలు వేసి తిరుగుతా, నువ్వు ఆ నైటీ 24 hours వేసి తిరుగుతావు. నీకు నైటీ, నాకు లింగి. మనకి ఎందుకే వాషింగ్ మిషన్, మనకి ఎందుకు? మనం ఎంప్లాయీసా? వారానికి ఏమైనా 6 డ్రెస్సులు తెస్తాం. మనకి ఎందుకంటే నహి జిందగీ కొంటావనవా అని అడిగిందండి. మనకి ఎందుకంటే అప్పుడు చెప్పిన ఆన్సర్ చెప్పి, మనకి ఎందుకు చెప్పు నేను కొంటానంటే అప్పుడు అన్నదట, వాళ్ళు కొనేసుకున్నారు అందు ఎవరో ఇప్పుడు చెప్పండి. ఇలాంటి బడాయిలకి ఆలేదో మనకు వస్తువు అవసరమని కొనుక్కోవాలా, ఎవరో కొనేసుకున్నాను కొనుక్కోవాలా? ఈ బడాయిలు అప్పులు పాలు చేయవా? ఈ వాతలేసుకునే మనసు జీవితాన్ని పాడు చేయదా? ఈ మనస్సాక్షిని కంట్రోల్లో పెట్టకపోతే, ఇదిగో చెప్తాడు చూడండి, అధికమైన సోకులకు పోతే ప్రమాదాలు అవ్వవా? ఇవన్నీ ఏ డేసో తెలుసా? రాస్తున్న అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో చెప్పిన, ఒకరికి ఒకరు బిల్డప్ ఇచ్చుకుంటారు. ఇది ప్రమాదం, నువ్వు ఫాలో అవ్వద్దు, దీని జోలికి పోవద్దు. దీని జోలికి పోతే నీకు ప్రమాదం జరుగుద్ది. అందుకే ప్రభు రాస్తున్నాడు. ఆ ప్రభు రాస్తూ ఒక మంచి మాట అన్నాడు. అందరికన్నా గౌరవపదమైన వ్యక్తిగా కలిగిన ఆయన రాస్తూ ఒక మాట అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రభుని చాలా గౌరవించి రొట్లు బాగా పెడుతున్నారు, బట్టలు బాగా వేస్తున్నాడు, స్వస్థతలు బాగా చేస్తున్నాడు అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అన్నారట, ఇంకా ఆలయంలో మాకు రాజుగా ఎందుకు, నువ్వే ఉండిపో అన్నారంట. ప్రభు అన్నాడట, ఈ ట్రెండ్ నాకు వద్దన్నాడు. ఆయన రాజుని చేద్దామని చూస్తే ప్రభు ఆయన ఎడారిలోకి పారిపోయాడు. ఆయన ప్రజలందరూ పొగుడుతుంటే నన్ను పొగడొద్దు, దేవుణ్ణి పొగడమన్నాడు. మనుష్య కుమారుడుగున్న నన్ను కాదు, వెళ్ళి నీ యాజకుని కనపరుచుకుని నీ దేవుడిని నువ్వు కనపరచు తప్ప నన్ను ఎక్కువ పబ్లిసిటీ చేద్దాడు. మన ప్రభు కోరుకొని పబ్లిసిటీ మనం కోరుకుంటే అది పాపం అవుతుందా, నీతి అవుతుందా చెప్పండి. కానీ లెంట్ డేస్ సరిపోయి ఒక వాక్యం నేను తీసి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ ఇప్పుడు చెప్పండి, సొంత రక్షణ కాపాడుకుండానే మాట చెప్పడానికి పైన ఏం చెప్తానంటే, ప్రభునట బాగా వినండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని అన్ని నామాల కన్నా గొప్పగా ఇచ్చిస్తే, హెచ్చింపబడిన ఆయన ఏం చేశాడట, తనను తాను తగ్గించుకుని దేవుడు హెచ్చించే కొలది ఆయన మోకాలేసి తండ్రిని మహిమపరిచి తనను తాను తగ్గించుకొని ఎంత విధేయత చూపించాడంటే, సిలువ వేయబడినంత విధేయత చూపించి ఈ మానవుల కోసం, దేవుని చిత్తం కోసం చనిపోయాడు. మన సొంత రక్షణ ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు చూడండి. అక్కడ ప్రభు ఎలాగైతే పబ్లిసిటీ అంటే ఆయనకు ఉన్నంత పబ్లిసిటీ ఎవరికి లేదు. ఆయన అన్ని నామాల కన్నా గొప్ప నామం అంటే ఆయనకున్నంత పేరు ఎవరికైనా ఉందా? ఆయనకున్నంత పేరు ఎవరికి లేదు. ఆయనకున్నంత శక్తి ఎవరికి లేదు. ఆయనకున్నంత ఘనత ఎవరికి లేదు. ఆయన లాంటి వ్యక్తిత్వం ఎవరికి లేదు. కానీ అన్నీ ఉన్న ఆయన ఏం చేశాడు తెలుసా? తండ్రి కొరకు తనను తాను తగ్గించుకొని ఆయనకి దేవుడు చింపిచ్చే కొలది మోకాలేసాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రతి వాని మోకాలు ఆయన నామంలో చెప్పండి వంగినట్టు. ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగడం అంటే ఏంటి? అందరూ మోకాలు వేసి యేసు ప్రభుకి ఆరాధించడం అని మాత్రమే కాదు మీనింగ్. అక్కడ అందరూ మోకాలు వేసి అక్కడ యేసు ప్రభుని దేవుడు అని చెప్పడం మాత్రమే కాదు అక్కడ మీనింగ్. అక్కడ మీనింగ్ ఏంటంటే, అందరూ యేసు ప్రభు నామంలో మోకాలు వేయడం అంటే, యేసు ప్రభు హెచ్చింపబడే కొలది ఎలాగైతే మోకాలు వేస్తారో యేసు ప్రభులాగే అందరూ కూడా చెప్పండి మోకాలు వేయడం. క్రీస్తులాగే అందరూ మోకాలు వేయడం. ఆయన దైవత్వం కలిగిన వాడు, కానీ ఎక్కడ తన దైవత్వాన్ని చూపించలేదు. ఆయన శక్తి కలిగిన వాడు, ఎక్కడ తన శత్రువుల మీద శక్తిని ప్రయోగించలేదు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, కానీ ఎప్పుడు తన శత్రువులను బెదిరించలేదు. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడంటే, ఇతరులు తనను చంపడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరిని ఎతుకుతున్నారన్నాడు. ఆ ఎతుకుతున్నది నజరేయుడైన యేసు అంటే, మీరు ఎతుకుతున్న వ్యక్తిని నేనే అన్నాడు.
ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆయనకు బాగా వినండి, మన గౌరవాన్ని నిలబెట్టడానికి, మనకి మహిమ తేవడానికి, మనకి నీతినివ్వడానికి, గౌరవం లేని మన కొరకు గౌరవ మర్యాదలు కలిగిన ప్రభు తన గౌరవాన్ని కలవరగిరి మీద సిలువేసేసాడట. నేను ముగిస్తున్నాను. ఏమాత్రం అర్హత లేని మచ్చలతో, డాగులతో, ముడతలతో రోజు రోజుకి అడుగంటికి పోయి ఆలోచనలో, మాటల్లో, ప్రతి విషయంలో డంబంగా బతుకుతున్న, బడాయిగా బతుకుతున్న మన పాపాన్ని తీసివేయడానికి, నిజమైన గౌరవం, నిజమైన పేరు, సంపూర్ణత కలిగిన వాడు ఆయన వెళ్ళి మన నీతిమంతులుగా మార్చడానికి, మన డొల్లతనాన్ని తీసి సంపూర్ణత మనకి ఇవ్వడానికి సిలువ మీద సిగ్గుతో వేలాడిపోయాడట. యేసుప్రభుని ఎలా చంపేస్తారో తెలుసా? ముగిస్తున్నాను. ఆడవాళ్ళందరూ అక్కడ చూస్తున్నారట, స్త్రీలందరూ అక్కడ చూస్తుండగా ఆయన వస్త్రాలు ఇప్పి సిలివేశారట. ఒక మాట నేను చెప్పను, ఆయన సిగ్గును కూడా మన కోసం వదిలేశాడు, గుర్తుపెట్టుకోండి. తన గౌరవాన్ని మన కోసం వదిలేశాడు, గుర్తుపెట్టుకోండి. సింహాసనాన్ని మన కోసం వదిలేశాడు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా సిరిగిపోయిన సొక్కా వేసుకుని ఫంక్షన్కి రమ్మంటేనే సిగ్గుపడిపోతాం మనం. సిరిగిన చీర కట్టుకొని రమ్మంటేనే సిగ్గుపడిపోతాం మనం. అవసరమైతే మానేస్తాం. కానీ ఆయన బట్టలు చింపేశారంట. ఆయన బట్టలు చింపేశారు, ఆయన అర్ధనగ్నంగా మార్చేశారు. ఊరందరూ చూస్తుండగా ఊరు బయట ఆయన సిలివేస్తారు. అంత సిగ్గుని ఎవరి కోసం భరిస్తున్నాం ప్రభువా? మేము మాట అంటేనే భరించలేము, మాకు పేరు రాకపోతే మేము ఉండలేము, మమ్మల్ని ఎవరైనా గౌరవించకపోతే మేము నిలబడలేము. ఇంత సిగ్గుతో నువ్వు ఎలా ఉండగలవు ప్రభు అంటే, ప్రభు ఆ మౌనంలోంచి నీకు నాకు ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీ కోసమే అన్నాడు. మనకు ఎలా గౌరవం ఉండాలో తెలియక, మనకు ఎలా బ్రతకాలో తెలియక, మనం దేన్ని బట్టి అతిశయించాలో తెలియక, మనం చేసిన ప్రతి పాపానికి ఆయన వస్త్రాలు లేకుండా ఉండాల్సి వచ్చిందంట. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఈ డాంబికాలు, ఈ మాటలు, ఈ సంపాదన, ఈ స్వార్థం, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మన మొదటి ఆదాము నుంచి వచ్చింది. ఆ ఆదాము చేసిన తప్పులకి చెప్పండి, ఈ కడపట ఆదాము బలి కావాల్సి వచ్చిందంట. ఆ రోజు గచ్చ పొదలు, వాళ్ళు చేసిన తప్పుకి గచ్చ పొదలు మొలిస్తే ఆ గచ్చ పొదలను ఎక్కడ పెట్టుకుని చెప్పండి? మండల కిరీటంగా పెట్టుకున్నాడు. నేను ముగిస్తున్నాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ సిగ్గుమాలిన పని చేసినందుకు సిగ్గుకు వస్త్రాలు కప్పుకుంటే, ఆ సిగ్గుమాలిన పని సిగ్గుతో నిలబడడానికి ఆయన వస్త్రాలు తీసి నిలబడ్డాడట. మన ఆకలి తీర్చడానికి ఆయన ఆకలితో ఉన్నాడట, మన దాహం తీర్చడానికి ఆయన దాహంతో ఉన్నాడట. ఒక్క మాటలో చెప్పాలంటే, అన్ని పేర్ల కన్నా గొప్ప పేరు, అన్ని పబ్లిసిటీల కన్నా గొప్ప పబ్లిసిటీ, ఆయన కన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేనంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన తన నామాన్ని, తన పబ్లిసిటీని మన కోసం సిలువ మీద ఏం చేశాడు చెప్పండి? సిలువ వేసి చనిపోయాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఎవరైనా డంబంగా వ్యవహరించకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఎవరైనా బడాయిలకు పోకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఎవరైనా అడావుడికి పెద్ద పెట్టేయకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఎవరైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, మళ్ళీ చెప్తున్నాను, ఈ లేనిపోయిన రీల్స్ జోలికి పోకూడదు. మనం ఏది ఉన్నామో చెప్పండి, దానికే మనం ఉండాలి. మన ప్రభువే మన కోసం అన్నింటినీ తగ్గించుకుంటే, నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావు? నీ పేరు కావాలా? డబ్బు కావాలా? నీకు ఏం కావాలి? నీ భక్తిలో నీ పొగడతలు కావాలా? అరే, ప్రభుని చూస్తుంటే ఆయన సంపూర్ణత కలిగిన వాడు అన్నీ తగ్గించుకుంటే, వీటి వెనకాల నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? ఉపవాసం చేస్తున్నావా? రహస్యంగా చేయి. ప్రార్థన చేస్తున్నావా? రహస్యంగా చేయి. ఒకరికి పంచావా? రహస్యంగా చేయి. వారికి సహాయం చేసావా? అది గోప్యంగా ఉంచు. నువ్వు అందంగా ఉన్నావా? దేవుని ఎదుటి నేను తగ్గించుకో. దేవుడు నీకు చక్కటి రంగు ఇచ్చాడా? దేవా నాకు చక్కటి రంగు ఇచ్చావని దేవుని మహిమపరచు. గొంతు ఇచ్చాడా? గొంతుని బట్టి దేవుని మహిమపరచు. నీకు ఏ టాలెంట్ ఉన్నా ఆయన మహిమపరచు. ఆయన ఎదుట మోకాలేసి అనుభవాన్ని సాధించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా కాదని నువ్వు తెల్లగా ఉన్నావని అందరికి పేర్లు పెట్టుకుని తిరిగి, నువ్వు బాగా పాడుతున్నావు అందరికి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతూ, నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి లేని వాళ్ళందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరిగితే, ఇవన్నీ దేవుడికి విరుద్ధమైనవి. ఇలా లెగిసి పడినోడే అబ్షాలోము ఏమైపోయాడు చెప్పండి? చచ్చిపోయాడు. సౌలు కూడా ఎలాంటి ఆటికి వెళ్ళిపోయి ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎలాంటి వాటికి పోయామని చెప్పండి? వాడు దొంగతనం చేస్తూ పైకి ఏం చెప్తున్నాడు తెలుసా? పేదోళ్ళకి సర్వీస్ చేయడానికి డబ్బులు ఇద్దామని అన్నాడు. ఏమాడు చెప్పండి? ఆడే డాంపికి వాడిని చంపేసింది లేదు చెప్పండి. చరిత్రలో మీరు ఎవరినైనా మీరు తిరగేయండి, ఈ బడాయి కోళ్ళు అంచె దినాలు ఎక్కువైపోతారు. అంచె దినాలు మొదటి శతాబ్దం ఉన్నాయి, అంచె దినాల్లో కాదు పూర్వ దినాల నుంచి కూడా ఈ బడాయి కోళ్ళు చచ్చిపోయారు. ఈ అంచె దినాలు ఎక్కువైపోయారు. మళ్ళీ మీకు అర్థమయ్యేలా నేను ముగిస్తున్నాను. దయచేసి
గొప్పలకు పోకండి. ఇల్లు కట్టుకున్నంత గొప్పగా పోకండి, బట్ట కట్టుకున్నంత గొప్పగా పోకండి, రంగు ఉన్నంత గొప్పగా పోకండి, కళ్ళు బాగున్నంత గొప్ప ఏది గొప్ప చెప్పుకోకండి. మన దేవుడి దగ్గర మనం చేసిందంటే మనల్ని మనం చెప్పండి తగ్గించుకోండి. ఎవరైతే తనను దాన్ని తగ్గించుకుంటాడో దేవుడు అన్నాడు, నేను హెచ్చిస్తాను. హెచ్చించే కొలది తగ్గించుకోండి, హెచ్చించే కొలది తగ్గించుకోండి. ఎందుకంటే ఈ లోకం హెచ్చింపుల పేరు అంటది, కానీ దేవుడు అన్నాడు తగ్గించుకున్నవాడు విశ్వాసి అన్నాడు. అంచె దినాల్లో ఇది ఎక్కువ అవుతుంది. మీరు చూడండి, అపాయకరమైన దినములు అవి. వాడు జోలికి పోయారో మిమ్మల్ని చంపుతాయి. రీల్స్ అని, అవని, ఇవని, పేరని, ఇవని పెడితే కాపురాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. నేను మళ్ళీ చెప్తాను, రక్తం పోతుంది, అవయవాలు పోతాయి, జీవితం పోతాయి. వీడి జోలికి పోకండి. సాధ్యమైనంత వరకు కళ్ళు బాగుంటే బైబిల్ చదువుకోండి, మనసు బాగుంటే వాక్యాన్ని ధ్యానించుకోండి, చెవులు బాగుంటే వాక్యాలు వినండి, సమయం ఉంటే దేవునితో సమయం గడపండి. ఇంతకు మించి మీరు ఏమని చేశారో చేసిన దాన్ని ఒక రోజు నెత్తి మీదగా చెప్పండి తెచ్చుకుంటారు. మీరు ఏమి ఎత్తుతారో అది కోస్తారు. మన ప్రభువు చూడండి తగ్గించుకున్నాడు, మనల్ని హెచ్చించాడు. మన ప్రభు వైపే చూడండి, మనం తగ్గించుకుందాం, ప్రభువుని హెచ్చిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. గజిబిజి పరిస్థితుల్లో మాకు అనుకూలతను దయచేసి కొన్ని మాటలు తండ్రి మొదటి రోజు మాట్లాడినందుకు మీకు స్తుతులు దేవ. మనుషులు అపాయకరమైన దినములు ఉన్నారు, అందులో ఒకటి తండ్రి మనుషులు గొప్పలకి పోవడం. ఇది మా జీవితానికి ప్రమాదం దేవ. మా చుట్టూ అలాంటి వాతావరణం ఉంది, అలా లేకపోవడం గౌరవం కాదనుకుంటున్నాం తండ్రి. గౌరవం ఇచ్చేది మీరు, నిలబెట్టేది మీరు. ఆస్తి అయినా